రాయలసీమకి సంబంధించి ఒక వైడర్ ఫ్యాక్ట్ ప్లే చేసింది మొన్న ఎన్నికలకు సంబంధించి. రాయలసీమలో ఎప్పుడు రాని మెజార్టీ అటు కాంగ్రెస్కైనా వైసీపీకైనా రాయలసీమ అంటే ఒక పట్టు ఉంటుంది, సామాజిక పరంగా చూసుకున్నా ఏ పరంగా చూసుకున్నా. కానీ మొన్న ఎన్నికలకు సంబంధించి టీడీపీకి కూటమికి వచ్చినటువంటి మెజార్టీ హ్యూజ్ మెజార్టీ. దాని ఇంపాక్ట్ ఇంకా కూడా టీడీపీ క్యాష్ చేసుకుంటుంది. దానికోసమే టీడీపీకి సంబంధించిన మహానాడు అక్కడ పెట్టడం కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా ఏదైనా చేయడం కావచ్చు. ఇవన్నీ చూస్తున్నప్పుడు రాయలసీమలో పరిణామాలు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే రాయలసీమలో కూడా మనం పట్టు సాధించాలనే ఆలోచన తెలుగుదేశానికి ఉంది. ఇప్పుడు ఇలాంటి పట్టు ఎప్పుడు రాలా వాళ్ళకి. కాబట్టి ఎంత ప్రాధాన్యత ఇచ్చినా రాయలసీమలో మనకు పట్టు రాదులే అనుకున్నారు. మొన్న వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ప్రయత్నం చేయొచ్చు అనేది కానీ వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే రాయలసీమ అభివృద్ధికి కొంత చేస్తారు, అదేవిధంగా వాళ్ళకి ఉపయోగం. కానీ మహానాడు తీరు చూసినప్పుడు కడప మా అడ్డ ఇట్లాంటి మాటలు తప్ప రాయలసీమకు ఒక ప్రత్యేకమైన ఒక అనౌన్స్మెంట్ చేసి ఉండాలి. మహానాడు ఆడు జరుపుతున్నారు కాబట్టి కడప అనేది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లానే కాదు, రాయలసీమ మొత్తానికి సెంటర్ పాయింట్. ఖచ్చితంగా ఒక మంచి అనౌన్స్మెంట్ ప్రజలందరినీ ఆకర్షించే విధంగా రాయలసీమకు ఉపయోగపడేట్టుగా ఒక మంచి అనౌన్స్మెంట్ చేస్తారని నేను కూడా ఆశించాను. ముఖ్యంగా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో కడపలో కూర్చొని ఒక డిక్లరేషన్ కూడా చేశారు, వాళ్ళు మేనిఫెస్టోలాగా రాయలసీమకి ఏం చేస్తామని. దాన్ని నేను ప్రస్తావించుండి ఆ రోజు చెప్పాను, ఈ 4 ఏళ్ళు ఇది చేయబోతాం అనౌన్స్మెంట్ అన్న. జరుగుతుందో జరగదో వేరే సంగతి. చేస్తుంటే వాళ్ళ ఆలోచన ముందుకెళ్ళేది. కాకపోతే ఒకటి నాకు పాజిటివ్ కనపడింది ఏంటంటే, ఈ కడప ఎవరి అడ్డా కాదు మనందరి అడ్డా అని మాట్లాడింది మాధవలత గారు ఎమ్మెల్యే. నిజానికి దాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఇంతవరకు కడప అనేది ఏమంటారు, అడ్డాలు అనేది పక్కన పెడితే పదాలు, మాది కూడా కడప. గతంలో అనేవాళ్ళు కాదు, ఇది కడప పంచాయతీ, పులివెందుల పంచాయతీ, రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు ఇది దుర్మార్గం అనే దగ్గర నుంచి అలాంటి ప్రచారం చేసే పార్టీ మాది కూడా కడప అనడం అనేది మంచిది. అక్కడ టీడీపీ కూడా గెలవడం మంచిది. దీన్ని ఒక అడుగు ముందుకేసుకొని ఈ మహానాడులో కూడా ఒక మంచి ప్యాకేజీ ఒక అనౌన్స్మెంట్ కానీ జరుగుంటే అది రాయలసీమకు ఉపయోగపడి ఉండేది, తెలుగుదేశానికి ఇంకా బాగా ఉపయోగపడేది. కానీ వాళ్ళ వ్యవహార శైలి చూస్తున్నప్పుడు అది కనపట్టలేదు. రాయలసీమ సమగ్రాభివృద్ధికి కానీ లేదా ప్రజలు ఆకర్షించే విధంగా కానీ కొన్ని నిర్ణయాలు మహానాడుని జరిగి ఉండాలి. మహానాడు రాష్ట్రానికి సంబంధించింది కావచ్చు, మీరు ఫస్ట్ టైం మా జీవితంలో ఫస్ట్ టైం కడపలో పెడుతున్నప్పుడు దాన్ని ఆకర్షించే విధంగా ఎక్కడన్నా ఒక ప్రాంతంలో పెద్ద అనౌన్స్మెంట్ చేస్తారు, ఆ ప్రాంతానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేయొచ్చు. మీరు అనుకున్నదే, నేను అనేది మీరు ఏమనుకుంటున్నారో వాటిని చేయొచ్చు. అది సరిగ్గా చేయట్లే. ఇన్ని రోజులు ఏం చెప్తున్నారు, బనకచర్ల ప్రాజెక్ట్ అన్నారు, అదన్నా డీటెయిల్గా చెప్పుండొచ్చు. సంబంధం లేని చోట కూర్చొని బనకచర్ల ప్రాజెక్టు కడపలో పెట్టి బ్రహ్మాండం చెప్పుండొచ్చు కదా. చూసినప్పుడు వాళ్ళు కడపలో వచ్చినటువంటి ఒక అడ్వాంటేజ్ని కడప మహాసభ కానీ ప్లాన్ చేసుకొని ఉంటే ఇంకొక అడుగు ముందుకేసి ఉండాల్సింది. కానీ ఆ రోజు వచ్చిన అనుకూల వాతావరణం తెలుగుదేశానికి మళ్ళీ రాదు. కారణం ఏంటంటే ఆ రోజు మల్టిపుల్ ఫ్యాక్టర్స్, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకత, ఎక్కువగా జగన్ గారు ఓడిపోవడానికి ఇంట్లో వచ్చిన సమస్య. ఇంట్లో అంటే మన సరిబులా గారు కాదు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనే ఒక నిర్లిప్తత, ఒక వ్యతిరేకత. ఎందుకంటే వైసీపీలో రెడ్డి కమ్యూనిటీ ఒక కీ రోల్ పోషిస్తుంది, రాజకీయాల్లో కూడా వాళ్ళు కీ రోల్, నెల్లూరు రాయలసీమ వరకు, వాళ్ళు పల్నాడు వరకు. వాళ్ళు మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు అనుకుంటున్నారు. వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చేశాడో వేరే సంగతి. మళ్ళీ పోస్టులన్నీ పైన వాళ్ళే ఉంటాయి, మళ్ళీ రెడ్డిలో అంతా అసంతృప్తి. కాబట్టి ఎవరైతే 10 ఓట్లు వేయిస్తారనే పేరుందో వాళ్ళని దూరం కాదు, కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు సైలెంట్ అయిపోయారు, వ్యతిరేకంగా పనిచేసారు. సైలెంట్ అయిపోతే ఒక్కొక్కరు 10 ఓట్లు అయిపోయినాయి. ఇప్పుడైతే అటు ఉండరుగా, పవర్ పోయిన తర్వాత కొంచెం ఏదో మనం ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇట్లాంటి సానుకూల వాతావరణం అంటే జగన్కి పెరుగుతూ ఉంటే మనం దాన్ని ఇంకొంచెం పెంచే విధంగా వ్యవహరించకూడదు. కాబట్టి ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వెళ్ళలేదేమో అనిపిస్తుంది. ఓకే, కానీ మహానాడుకి సంబంధించి టీడీపీ పార్టీనో వాళ్ళ నిర్ణయాలకు సంబంధించో లేదంటే వాళ్ళ క్యాడర్కి సంబంధించి ఎక్కువగా మాట్లాడాలి. కానీ అక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తల్లిని చెల్లిని విడదీశాడు, లేదంటే ఇక బాబాయిని హత్య చేయించాడు, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. అక్కడ కూడా జగన్కి సంబంధించినటువంటి వ్యవహారం చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు అందరూ. చిన్న నాయకుడి నుంచి దగ్గర నుంచి ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు వరకు కూడా అందరూ కూడా ఇవే మాట్లాడుతున్నారు. సో వాళ్ళ సభలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు ఎందుకు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. నిజానికి బహిరంగ సభలో ఇంకా ఎక్కువ మాట్లాడతారేమో అనుకున్నా, కొంత తగ్గింది, కొంత అర్థం చేసుకున్నారు. మనం జగన్నామ స్మరణ తగ్గిస్తే మనకు మంచిదని. అంటే జగన్ గారిని విమర్శించకూడదనే పాయింట్ కాదు, 24/7 జగన్మోహన్ని విమర్శించడం, పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఒకేసారి పంపిస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, ఈసారి 11 వచ్చింది, ఈసారి అవి కూడా రావు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు 7 సీట్లు లాస్ట్ టైం వచ్చింది, 10కి 10 గెలవాలి అన్నారు. అంటే మొత్తం గెలవాలని, ఇంకొన్ని పులివెందుల జగన్ గారు ఓడిపోవాలని ఆయన చెప్పాడు. తప్పేం లేదు, వాళ్ళు చెప్పచ్చు, ప్రయత్నం కూడా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు ఒక రకంగా ఆయన పని అయిపోయిందని నమ్ముతున్నారు, ఒక పక్క అయిపోయిందని నమ్ముతూ మళ్ళీ ఆయన ప్రమాదం అని చెప్పి మీరే మాట్లాడుతున్నారు.
ఇక్కడ డబుల్ స్టాండ్ ఉంది కదా, అంటే అయిపోయింది అన్నోడు ఇంక ప్రమాదం ఎట్ట అవుతాడు. కాబట్టి ఇంక ఆయన పట్టించుకోవద్దండి, ఆయన పని అయిపోయింది, ఇంక మన పాటికి మనం పోదాం, ఇంక ఆయన ప్రతిపక్షం కూడా ఉండలేడు, ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు, మనం మొత్తం గెలవబోతున్నాం అని చెప్పేసి ముగిస్తే ఒక రకంగా ఉంటుంది. ఆ పాయింట్ ఒక పక్క చెప్తారు, ఇంకో పక్క జగన్ ప్రమాదం ఉంది అంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి అనుమానం వస్తుంది, ఇంతకు ఏది కరెక్ట్, అది కరెక్ట్ ఇది కరెక్ట్ అని. కాబట్టి ప్రత్యర్థి గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత వాళ్ళకి నష్టం. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడచ్చు, ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నారు. ప్రతిపక్షం ఊరిని విమర్శించాలి, అధికారంలో ఉండే విమర్శించాలి. పవర్లో ఉండేప్పుడు విమర్శించడం వేరు, ఓడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ విమర్శిస్తే వాళ్ళకి ఏదో భయపడుతున్నారు కదా అనే మెసేజ్ వెళ్తుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు జగన్నామస్మరణ తగ్గించుండాలి. జగన్నామస్మరణ పెంచాలన్నాడు. మీరు ఏం చెప్పచ్చు, ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో నీటి ప్రాజెక్టులకి 10,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇదిగో మేము రాయలసీమలో 20,000 కోట్లు ఖర్చు పెట్టబోతాం. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ గండికోట రిజర్వాయర్ నిర్వహణ సమస్య కొంత పరిస్థితి ఇట్లా ఆయన చేసింది ఇది. ఆయనకన్నా మెరుగ్గా మేము గుండ్రేవులు కట్టబోతున్నాం, సిద్ధేశ్వరం కట్టబోతున్నాం అంటే అట్లా చెప్తూ రాయలసీమకి జగన్ అన్యాయం చేసినాడు అంటే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు రాయలసీమ మీకు 52కి 49 ఇచ్చారు జగన్కి, వీళ్ళకన్నా తక్కువ ఇచ్చారు, 45 ఇచ్చినారు. అంత ఇచ్చినా మీకు ఏం చేసినాడు, మాకు 45 ఇచ్చారు ఈసారి బాగా, మేము ఏం చేయబోతాం చూడు రాయలసీమకు, అట్లా జగన్ విమర్శించునుంటే మన గౌరవం మరింత పెరుగుతుంది. అలా కాకుండా జగన్ అలాంటోడు ఇలాంటోడు బాబాయ్ అవన్నీ అయిపోయినాయి. కాబట్టి జనం ముందు అయిపోయిన చర్చ, ఇక్కడ అయిపోయిందని తీసి మళ్ళీ ఇల్లు మాట్లాడితే ఇది కావాలని మాట్లాడుతున్నారు జగన్ అంటారు. కాబట్టి జగన్ని విమర్శించాలి, విమర్శించవచ్చు. ఏ పాయింట్లో విమర్శించాలంటే సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలు విమర్శించాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు ఇది చేసినాడు, మేము ఇది చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ హైకోర్టు అన్నాడు, హైకోర్టు కాదు ఇంకా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ తేబోతున్నాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఏదైనా సరే జగన్ గారు ఇంత చేస్తే మేము అంతగానే ఎక్కువ చేస్తున్నాం. కాబట్టి కడప జిల్లా ప్రజలరా మీరు ఇప్పుడు జగన్మోహన్ గారు ఏమంటారు సింపుల్గా, అసలు కుప్పం మున్సిపాలిటీ చేసింది మేము, కుప్పం రెవెన్యూ డివిజన్ చేసింది మేము, కుప్పంకి అందరినీ ఏది కరెక్ట్ అది పక్కన పెడదాం. ఆ రకంగా కుప్పంలో చంద్రబాబు కన్నా మేమే బెటర్ అని అడిగాడు. మీరేం చేయాలి, పులివెందులకు గండికోటి నీళ్ళు తెస్తాం, పులివెందులకు మెడికల్ కాలేజ్ అని 50 సీట్లు ఇచ్చాడు, మేము 100 సీట్లు ఇస్తాం, ఇట్లా చెప్పి ఉన్న మెడికల్ కాలేజ్ అమ్మేస్తామని చెప్పినారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మీద కోపం రావాలంటే మీరు ఆయన్ని ఛాలెంజ్ చేసే విధంగా నిలబడాలి. అట్లాంటి ప్రకటనలు ఏం మహానాల్లో కనపడలేదు. కనపడకపోగా ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాకు జగన్ ఉంటే బెటర్ కదా అనే అభిప్రాయం వస్తుంది కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక రకంగా రాయలసీమకే కాదు ఒక సమాజానికి ఆయన ఒక ఎమోషనల్. రామారావు గారు ఎట్టయితే ఒక సమాజానికి ఎమోషనల్, దివంగతుల గురించి మాట్లాడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఎమోషన్, అందులో కడప జిల్లా ప్రజలకు ఇంకా ఎమోషన్. అట్లాంటి రాజశేఖర రెడ్డి విగ్రహాలు చుట్టూ జెండాలు కట్టుకోవడం ఏమి సాధిస్తారు, దాంట్లో చాలా నెగిటివ్ అయిపోయింది కదా. పులివెందులు అందులో కడితే ఎంత నెగిటివ్, ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా. ఒక నాయకుడి జెండా కదా, మీరు బాధపడలేదు అప్పుడు. దానికి శ్రీనివాసరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు అనుకుంటా, ఆయన చెప్పిన సమాధానం చాలా విచిత్రంగా అనిపించింది. నిజమే కొన్ని కట్టారు, తెలియకో కొంతమంది కట్టుండొచ్చు, మా నాయకులు చాలా దయాద్రోహంతో అవన్నీ తీసేయమని చెప్పినారు, దయాద్రోహం ఏంటంటే మీ బాధ్యత అంటూ ఒక కీలకమైన ప్రకటన చేసినారు. అదేంటంటే అది తర్వాత మాట్లాడదాం, అసలు ఆ రాజశేఖర విగ్రహాలకి పర్మిషన్ ఉందా అని లాజిక్ ఎవరు చెప్పాలి, దీనికి సమాధానం మీరే చెప్పాలి. పవర్లో ఉండేవాళ్ళు పర్మిషన్ లేకపోతే ఏం చేయగలరు, తీసేస్తారా? ఎన్టీఆర్ గారి విగ్రహాలకు ఈ రాష్ట్రంలో 99% విగ్రహాలు పర్మిషన్ లేదు, 99% ఎవరికి లేవు. మరి ఇట్లాంటి లాజిక్ చేయొచ్చు అంటే మిమ్మల్ని ఏం మెసేజ్ వెళ్ళింది అంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. రాజశేఖర విగ్రహాన్ని 7 విగ్రహాలు పర్మిషన్ ఉన్నాయి, అభిమానంతో ఎట్టబడితే పెట్టకూడదు కూడా. నిజానికి మీరు రివ్యూ చేసి తెలుసుకుంటే రాష్ట్రంలో కమిటీ వేసి అనుమతి లేని విగ్రహాలను తొలగించి ఇంకోచోట గౌరవ పెట్టి చేయండి చూద్దాం. అటు చేయకుండా ఎందుకు జెండాలు కట్టారంటే అనుమతి లేని విగ్రహాలు కట్టేస్తారా? ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన అనుమతి విగ్రహాలంతా వైసీపీ జనాలు వేసి ఒప్పుకుంటారా? కాబట్టి ఇట్లాంటి ప్రకటనలు అనేది వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతిని ప్రజలు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు వైసీపీకి. కాబట్టి జగన్నామస్మరణ లేదా రాజశేఖర్ని విమర్శించడం ఇవన్నీ అంత మంచిది కాదు. విమర్శించండి, పాలసీల ప్రకారం విమర్శిస్తే వాళ్ళకి మంచి ఉండేది. అట్లాంటి దాన్ని కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యారనిపిస్తుంది నాకు.